నాగాయలంక తర్వాత రేపల్లె ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజలందరి కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు. నా పాదయాత్రలో నేను చూశాను, పెద్దవాడ మనోవేదన చూశాను. అప్పుడే నిర్ణయం చేశా, నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఆత్మగౌరవంతో బ్రతకాలని ఈరోజు 2000 రూపాయలు ఇస్తే పిల్లలు పెద్దవాళ్ళకు గౌరవిస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఇంటికి వస్తున్నారు. తాతయ్య నాకు ఒక ఐస్ క్రీమ్ తీసేయమని, అమ్మమ్మ నాకు చాక్లెట్ కొనిమ్మని వాళ్ళు కూడా తిరిగే పరిస్థితికి వచ్చారంటే అదే నేను చూపించిన చొరవా. ఈ ముసలివాడు నిండు నూరేళ్లు ఉండాలని ఈరోజు కోరుకుంటున్నానంటే అది నా ఆలోచన. పసుపు కుంకుమ ద్వారా మీ సౌభాగ్యాన్ని పెంచాలని, మీ గౌరవాన్ని పెంచాలని, మీ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా ఒక అన్నగా నేను ఉండాలని నిర్ణయం చేసుకుని మా చెల్లెమ్మలకు పసుపు కుంకుమ ఇచ్చా. తమ్ముళ్ళు, నేను ఒక అదృష్టవంతుణ్ణి. 1 కోటి మంది చెల్లెలు ఉన్నారు నాకు. మీకందరికీ 1 2 చెల్లెలు, నాకు మాత్రం 1 కోటి మంది చెల్లెళ్ళు అక్కలుండే ఒక అన్నని ఒక తమ్ముడిని నేనేనని సగర్వంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పిలుపు మా చెల్లెమ్మలకి ఇస్తే, చెల్లెమ్మలో మీరంతా కూడా అన్నకు ఓటేయండి. ఇంటికి ఒక మనిషి 1 కోటి మంది సైన్యం బయట రమ్మంటే రావడానికి మా చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. తమ్ముళ్ళు, వాళ్ళ వల్ల ఒక చరిత్ర మరొకసారి సృష్టిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.